దీక్షి షెఫ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోకరకాయ ఆలు కర్రీ. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకొని కలుపుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేయాలి. దాని తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న గోకరకాయ వేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా ఒక 3 మినిట్స్ ఉంచాలి. కలుపుకొని టమాటా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచుకోవాలి. గోకరకాయ కొంచెం వేగాలి. ఒక 50% వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. గోకరకాయ ఆలు ఉడికి దగ్గరికి అయ్యేటప్పుడు ఉప్పు కారం చూసుకొని ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే గోకరకాయ ఆలు కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిస్ అవ్వకండి.